ఇజమే మా ఇజం, నిష్పాక్షికత మా నైజం. సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల ప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నాను. ఏదైతే ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం మేరకు యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, అదేవిధంగా ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఆ రోజు నేను మాట ఇచ్చిన మేరకు రేపు ఏప్రిల్ 4వ తారీఖున అంటే శుక్రవారం రోజు పర్కాల హెడ్ క్వార్టర్లో ఉన్న లలిత కన్వెన్షన్ హాల్లో ఉదయం 7:30కు ప్రారంభమయ్యి సాయంత్రం వరకు నడుస్తుంటుంది. ఈ జాబ్ మేళకు 50 కంపెనీల వరకు వస్తున్నాయి కనుక వయసు వచ్చి 18 నుండి 35 సంవత్సరాల వరకు ఉన్న యువత పాల్గొని అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలో వృద్ధురాలిని నమ్మించి 3 లక్షల రూపాయలు కాజేశాడు ఓ దుండగుడు. వర్ధనపేట ఎస్బీఐ బ్యాంక్లో 3 లక్షలు డ్రా చేసి బయటకు వచ్చిన వృద్ధురాలతో మాటలు కలిపి బండిపై దిగబడతానని చెప్పి వృద్ధురాలి దగ్గర ఉన్న 3 లక్షల రూపాయలను దుండగుడు కాజేశాడు. వర్ధనపేటకు చెందిన నందనం భారతమ్మ ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ములుగు జిల్లాలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సన్నబియ్యం పథకం లేదని ఆవిడ తెలిపారు. పేద ప్రజల కడుపు నింపేందుకే సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి సీతక్క పేర్కొన్నారు.